హాయ్ పిల్లలు, ఈరోజు మీకు కథ చెప్పడానికి వచ్చాను. కథ పేరేంటంటే సెల్ ఫోన్లో మూఢనమ్మకం. ఈ కథ సూర్య ఆదివారంలో ప్రచురించారు. అసలు మూఢనమ్మకాలు ఎలా ఉందంటే టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉంది, దానికి తగ్గట్టు మూఢనమ్మకాలు కూడా డెవలప్ అవుతూ ఉంది. మరి దానికి సంబంధించి ఒక కథ చెప్తాను, వినండి. శేఖర్ 9వ తరగతి చదువుతున్నాడు. ఆ అబ్బాయికి ఏంటంటే సైన్స్ అంటేనే భలే అలర్జీ. కష్టపడి పాస్ మార్కులు తెచ్చుకుంటున్నాడు. అప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళ మామయ్యకు ఫోన్ చేసి చెప్తాడు, మామయ్య నాకు అసలు ఈ సైన్సే అర్థం కావట్లేదు, నాన్న ఫెయిల్ మార్కులు తెచ్చుకుంటే నాన్న నన్ను ఉతికేస్తారు. శేఖర్, నువ్వేం భయపడబాక, నేను నీకు ఒక మెసేజ్ పంపుతాను. అది నువ్వు 10 మందికి ఫార్వర్డ్ చేసావనుకో, నీవు ఎదురు చూడని విధంగా నీకు ఆ సైన్స్లో మంచి మార్కులు వస్తుంది. ఇదే మెసేజ్ నేను ఫార్వర్డ్ చేసినప్పుడు ఏమైందంటే నెక్స్ట్ డేనే నాకు ప్రమోషన్ వచ్చింది. కానీ పరీక్షలు ఏదో ఒకటి రాసేయి, ఫార్వర్డ్ మెసేజ్ మహిమ వల్ల నీకు మార్కులు వస్తుంది అన్నాడు. అంతే, వెంటనే 10 మందికి ఆ మెసేజ్ పంపించేశాడు. పంపుతూనే ఇంకా అయిపోయా, తప్పకుండా నాకు మంచి మార్కులు వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. నెక్స్ట్ డే ఎగ్జామ్స్ రాశాడు. ఏ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా కూడా ఏదో ఒకటి రాసేసాడు. మామయ్య చెప్పాడుగా. పరీక్ష పేపర్లు రిజల్ట్స్ వచ్చేసింది. పాపం శేఖర్కి ఫెయిల్ మార్కులు వచ్చింది. వెంటనే మళ్ళీ కోపంతో శేఖర్ ఏం చేశాడంటే మామయ్యకి ఫోన్ చేశాడు, మామ నిన్ను నా అమ్ముకుని నేను గోదాట్లో మునిగినట్లు అయిపోయింది నా కథ, ఇప్పుడు నాన్న వచ్చారంటే నన్ను ఉతికేస్తాడు అంటాడు. అప్పుడేం చెప్తాంటే, రే నేను చెప్పిన పని చెయ్యి, నేను ఒక మెసేజ్ మళ్ళీ పంపుతాను, అది నువ్వు 10 మందికి ఫార్వర్డ్ చేసావంటే మీ నాన్న నిన్ను అస్సలు కొట్టరు అంటాడు అని మెసేజ్ పంపుతాడు. కానీ ఈసారి శేఖర్కి బాగా బుద్ధి వచ్చేసింది. ఇలాంటి మూఢనమ్మకాలు నమ్ముకునే నా భవిష్యత్తును పాడు చేసుకున్నాను, ఇక నేను నమ్మగలను అనుకుంటాడు. ఆ మధ్యాహ్నం నాన్న వస్తూనే, నాన్న సైన్స్లో మార్కులు తక్కువ వచ్చింది నాన్న అంటూ ప్రోగ్రెస్ కార్డు చూపిస్తాడు. ఓకే, నేను నీకు ట్యూషన్ పెడతాను, ఇక మీటన్నా బాగా చదువుకో, రేపే ట్యూషన్ ఏర్పాటు చేస్తాను అంటాడు. వాళ్ళ నాన్న కొట్టనే లేదు. కానీ శేఖర్ ఏం చేస్తాడంటే జరిగిందంతా చెప్తాడు. చూసావా శేఖర్, ఈరోజు నువ్వు ఆ 10 మందికి మెసేజెస్ ఫార్వర్డ్ చేసినంటే నేను కొట్టలేదు కదా, నువ్వేమనుకుంటావు, ఆ మెసేజ్ వల్ల నాన్న కొట్టలేదు అనుకుంటావు, ఇక మీట ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మద్దు అంటాడు తండ్రి. ఇదరా, కాబట్టి ఎప్పటికీ మూఢనమ్మకాలు అనేది నమ్మకూడదు. ఇక ఈ కథ మీకు నచ్చిందంటే ఇతరులకు చెప్పండి, నచ్చలేదనుకోండి మీ సమయాన్ని వృధా చేసినందుకు నేను మీకు సారీ చెప్పుకుంటాను. మళ్ళీ ఇంకో కథలో కలుద్దామా? ఓకే.